హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓటర్ ఐడికి సంబంధించిన బిగ్ అప్డేట్ అండి. మనకి ఇంకా 2 డేస్ ఉన్నాయి. మనకు ఏప్రిల్ 15th అయితే లాస్ట్ డేట్ కదా. మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈసీఐ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఏప్రిల్ 15th వరకు కొత్తగా ఓటర్ ఐడీస్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారు. వాళ్ళ కోసం ఏంటంటే ఓటర్ ఐడి అప్లై చేయడానికి ఎన్విఎస్పి అనమాట మనకు వెబ్సైట్ అయితే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనమాట. ఇది సిటిజన్ సర్వీస్ పోర్టల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్విఎస్పి అని టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ నుండి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ గురించి అయితే ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇక్కడ ఫామ్ 6 సర్వీస్ అనమాట, కొత్త రిజిస్ట్రేషన్ వాళ్ళకి, న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది జనరల్ ఎలక్షన్స్లోని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫామ్ 6 తర్వాత మీరు చూసుకోవచ్చు మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫామ్ 6A అది ఎవరైతే ఫారినర్స్, ఎన్ఆర్ఐ, ఓవర్సీస్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. తర్వాత ఇక్కడ ఫామ్ సంబంధించింది ఏంటంటే 7 అనమాట. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే డిలీషన్ కావచ్చు, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే. ఫామ్ 8 అనేది ఏంటంటే మనం మొబైల్ లింక్ అప్డేట్, అడ్రస్ కరెక్షన్, ఫోటో చేంజెస్ ఇలాంటివి అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఆధార్ అనేది మనం ఓటర్ ఐడికి లింక్ చేసుకోవాలంటే ఇక్కడ ఫామ్ 6B అని ఉంది కదా, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆధార్ కలెక్షన్ కింద. రిమైనింగ్ మనకు అంత అవసరం లేదండి, బట్ నార్మల్గా చెక్ చేసుకోండి ఒకసారి దేనికి ఉపయోగపడుద్దో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు, రిజిస్టర్ కంప్లైంట్ ఆర్ గ్రీవెన్స్ సంబంధించింది. తర్వాత ట్రాక్ అప్లికేషన్, అప్లై చేసే అప్లికేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. సెర్చ్ ఇన్ ఎలక్ట్రోల్ అనమాట, మనం అంటే మన డీటెయిల్స్ సెర్చ్ చేసుకోవచ్చు ఉందో లేదో అనేసి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ తెలుసుకోవచ్చు. రైట్ సైడ్న ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్. ఇందులో మీరు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనం లాగిన్ మీద ఫస్ట్ క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిందంటే మనం ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడితో కానీ ఫస్ట్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి, రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన యొక్క ఫోన్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ అడుగుద్ది. మనకు ఓటీపీ రిక్వెస్ట్ కోసం ఐడి అయితే జనరేట్ అయిపోద్ది. ఐడి ఏంటంటే మనం లాగిన్ అవ్వడానికి అందులో మనం రిజిస్ట్రేషన్ అయిపోద్ది అనమాట. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి నేమ్ అవన్నీ ఇచ్చాక వన్స్ మీరు ఇదన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అనే ఆప్షన్కి ఫస్ట్ నుండి కూడా మీరు రావచ్చు. లేదంటే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇచ్చుకొని కింద పాస్వర్డ్ మీరు క్యాపిటల్ లెటర్స్ ఒక 8 క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి మనమైతే రిక్వెస్ట్ ఓటీపీ కోసం మనం సెండ్ చేయాలి. వన్స్ మీరు సెండ్ చేసిన తర్వాత మీకు ఓటీపీ రిక్వెస్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్కి వస్తుంది. ఇది మీరు పర్సనల్ అకౌంట్ అనమాట. ఇదేంటంటే ఎంతమందికి మీరు సిటిజన్గా మీరు సర్వీస్ చేయాలన్నా సరే మీరు ఒక అకౌంట్ ఇలా రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా డాష్ బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్న నేను ఒకవేళ ఫామ్ 6 మీద క్లిక్ చేయాలనుకుంటాను, అంటే కొత్త అప్లికేషన్, లేదా ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. అయినా ఇక్కడ లెఫ్ట్ సైడ్న ఆప్షన్స్లో ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫామ్ 6 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు డైరెక్ట్ డాష్ బోర్డ్ నుండి ఫామ్ 6 సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ మనం ఏదైనా డౌన్లోడ్ కార్డు మీద క్లిక్ చేసినా పర్లేదు. బట్ ఫామ్ 6 అనేది కొత్త రిజిస్ట్రేషన్ కోసం. ఈరోజు కొత్త రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుంటున్నాం. స్టేట్ ఇవంతా సెలెక్ట్ చేసుకోండి, స్టేటు, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇది కేర్ఫుల్గా చూడండి, ఫస్ట్ నేమ్ ఫాలో విత్ మిడిల్ నేమ్ అన్నాడు. అంటే మన పేరుతో పాటు మన మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే అది ఇంక్లూడ్ చేసేయాలని చెప్తున్నాడు. అయితే కొంతమంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొర్ర నాని అని ఉంటే, కొర్ర అనేది సర్నేమ్ అండి, అయితే నాని అనేది తన నేమ్, అంటే మిడిల్ నేమ్ కిందకు వస్తుంది, లాస్ట్ నేమ్ కింద కూడా అదే వస్తుంది, తన నేమ్ కూడా అదే వస్తుంది. అయితే ఆ రెండు కలిపి కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. కొర్ర నాని అని ఇచ్చేస్తే ఓటర్ కార్డులో కొర్ర నాని అనేసే వస్తుంది. అలా కాకుండా మీరు ఆ నేమ్ కిందకి నాని ఇచ్చేసి సర్నేమ్ ఇఫ్ ఎనీ దగ్గర కొర్ర ఇచ్చారనుకో అది రివర్సల్ అయిపోద్ది అనమాట. ఓటర్ ఐడిలో నాని కొర్ర అని వచ్చేస్తుంది. సో అందుకని కొర్ర నాని అనేసి డైరెక్ట్ ఇచ్చేయండి, సర్నేమ్తో పాటు నేమ్ ఒకేసారి ఇచ్చేయండి. తర్వాత ఫోటో అడుగుద్ది, ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అయితే అడుగుద్ది, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ ఇచ్చి మొబైల్ నెంబర్ అడుగుద్ది. నెక్స్ట్ మీదకి వెళ్ళిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. తర్వాత నెక్స్ట్కి వెళ్తే ఆధార్ నెంబర్ అడుగుతుందండి, ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేయండి. చాలా సింపుల్
సింపుల్ స్టెప్స్, అందుకని మీకు ఫాస్ట్గా చెప్తున్నాను. వన్స్ ఆధార్ నెంబర్ అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత జెండర్ అడుగుద్ది, మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే కొంతమందికి ఆధార్లో కరెక్ట్గా ఉంటుంది, లేదా కొందరు తప్పు ఉంటుంది. అయితే ప్రూఫ్ కిందకి ఏదైతే చూస్ చేసుకుంటారో అదే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డా, లేదంటే మెట్రికులేషనా, పాస్పోర్టా, పాన్ కార్డా, ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఓటర్లో రావాలి అనుకుంటే, ఆధార్లో తప్పు ఉంటే అదే మీరు ఇచ్చుకోవచ్చు. వన్స్ అది ఇచ్చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి 500 KBస్లో ఉండేలా చూసుకోండి. అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలండి. ఇక్కడ బిల్డింగ్ ఇవంతా డోర్ నెంబర్ ఇవంతా మీకు తెలుసు కదా. తర్వాత విలేజ్, పోస్ట్, మండల్ అండ్ పిన్ కోడ్, తర్వాత మీ యొక్క తహసీల్ అంటే మండల్ అనమాట, తాలూకా అయినా సరే అదే. అది ఇచ్చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ డాక్యుమెంట్ అనమాట. అడ్రస్ కోసం డాక్యుమెంట్ ఏంటి, ఆధార్ కార్డ్ మేజర్గా యూజ్ చేస్తారు కదా. సో ఆధార్ కార్డ్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. వన్స్ ఇచ్చేసి మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ సైజ్ వచ్చేసరికి 2 MB బిలో, సో జేపీజీలో ఉండాలి, 2 MB బిలో ఉండాలి. ఇక్కడ కేటగిరీ డిజబిలిటీ ఉంటే పెట్టండి, లేదంటే నెక్స్ట్ కొట్టుకుని వెళ్ళిపోండి. ఇది ఆప్షనల్ అండి. ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది, జస్ట్ ఎంక్వైరీ కోసం. నెక్స్ట్కు వెళ్ళిన తర్వాత ఇంకా స్టెప్ అయితే అయిపోద్ది. డిక్లరేషన్ లెఫ్ట్ సైడ్న మీకు చూపిస్తుంది కదా, దాదాపు ఒక 12 to 13 స్టెప్స్. అవన్నీ ఫిల్ అయ్యిందా లేదో చెక్ చేసుకోండి. అండ్ డిక్లరేషన్ ఫామ్లో వచ్చేసరికి ఈ విధంగా మీరు కంప్లీట్ చేసిన తర్వాత డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసి క్యాప్చా చాలాసేపు అయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోద్దండి. వన్స్ మీరు క్లిక్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఎక్స్పైర్ వస్తుంది. ఇంకోసారి ఎంటర్ చేయండి క్యాప్చా అనేది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఓటీపీ వెళ్ళిన తర్వాత దాన్ని ప్రీవియస్ సబ్మిట్ మీద క్లిక్ చేసి డేటా అనేది రీచెక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసాక మళ్ళీ చేంజెస్ తర్వాతే అవుద్ది. నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చులే, బట్ ఒకేసారి చేసుకోవడం మంచిది. ఇక్కడ సబ్మిట్ చేశాక మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయండి దయచేసి. ఓకే క్లిక్ చేస్తే మీకు నంబర్ వెళ్తుంది ఓకే, బట్ ఫామ్ అయితే మీరు సేవ్ చేసుకోలేరు. సో డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఫామ్ 6 సంబంధించింది, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇండియా సంబంధించి కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ నుండి ఈ ఫామ్ అనేది మీరు ఇక్కడ పైన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంది కదా, సో అది చాలా కేర్ తీసుకోండి. ఎందుకంటే ట్రాక్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ అదేనండి. ట్రాక్ చేసుకోవడానికి అది ఎలా ట్రాక్ చేసుకోవాలో చూద్దాం. ఎన్ని రోజుల్లో సబ్మిట్ అవుతుందో కూడా నేను చెప్తాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈ ఐడి నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఓకే చేసి ఒకసారి సైట్ అయితే రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి ఇక్కడ మనకు ట్రాక్ అప్లికేషన్ అనేది సెకండ్ ఆప్షన్ రైట్ సైడ్న, సో వెహికల్ సింబల్ ఉంది కదా అది ట్రాక్ అప్లికేషన్. ఇక్కడ నుండి కూడా సెకండ్ ఆప్షన్ అనమాట. ట్రాక్ అప్లికేషన్లోని మనం క్లిక్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అంటే S0తో స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ముందుకు జరిపి ఓకే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం. సబ్మిట్ ఎస్. అప్లికేషన్ నేము డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి చూసుకున్నారా. సబ్మిటెడ్ అని వచ్చింది, అంటే అప్లికేషన్ ఇప్పుడే సబ్మిట్ చేశాను కదా దానివల్ల అనమాట. ఒకవేళ వేరే అప్లికేషన్ మీకు చూపిస్తానండి, ఇంతకుముందు అయింది సక్సెస్ అయింది లేదో కూడా మీకు చూపిస్తే క్లియర్ అవుద్ది కదా డౌట్. ఇదిగోండి ఈ విధంగా ఎక్కడ కూడా మీరు వెళ్ళకుండా ఎటువంటి మీరు ఇంటి దగ్గర నుండే ఆన్లైన్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయిన తర్వాత ఈ 4 to 5 స్టెప్స్ అయ్యాక మీకు చూసుకున్నారా లాస్ట్లో యూఎంఎక్స్ అని ఉంది కదా, అది ఎపిక్ నెంబర్ అండి. ఈ విధంగా అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు మీ ఓటర్ ఐడి అనేది, కొత్త ఓటర్ ఐడి అనేది. అయిపోయిన తర్వాత ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఎపిక్ నెంబర్ ఇచ్చేసి, ఎపిక్ అంటే ఓటర్ నెంబర్ అండి, ఇచ్చి మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఓటర్ ఐడి అయితే జనరేట్ అయిపోయినట్టే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫైనల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి, పేరు వస్తుందో లేదో వచ్చేస్తుందండి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా. ఈ 15th అయితే లాస్ట్ డేట్ అండి. హరి అప్. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్. జై హింద్.